ఇక ఏపీకి చెందిన పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దుకు రంగం సిద్ధం. బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటీసులు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా ఉండదని, అట్రాసిటీ వర్తించదని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు సమర్థించిన సుప్రీం చర్యలపై మరోసారి కోర్టు ఆరా. దీంతో హోదా రద్దు ప్రక్రియ వేగవంతం. ఒకవేళ ఇది జరిగితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది బాపట్ల కోర్టు. సేమ్ యాజ్ టీజ్గా మళ్ళా చెందుతుంది. 7-11 ఉందా అంటే ఎస్సీ టు క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన తర్వాత ఎస్సీ హోదా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడానికి వీల్లేదు అన్నది కోర్టు సారాంశం. అటు క్రిస్టియన్గా వండుకుంటూ మళ్ళీ ఇటు ఎస్సీ సర్టిఫికేట్, హిందూ ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు చాలామంది, 99%. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ మతాన్ని పాటించేవారు ఎస్సీ హోదా కోల్పోతారని, వీరు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని గతేడాది ఏప్రిల్ 30న ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పాస్టర్ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు తీర్పు సమర్థించింది. ఈ మేరకు ఈ ఏడాది మార్చి 21న తీర్పు వెలువరించింది. కులం పేరుతో తనను దూషించడంతో పాటు దాడి కూడా చేశారని బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్ 2021 జనవరిలో చందోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన అదే గ్రామానికి చెందిన అక్కల రామిరెడ్డితో పాటు ఆయన బంధువులు మరో 5గురిని నిందితులుగా చేరుస్తూ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ కేసు పెట్టిన చింతాడ ఆనంద్ పాస్టర్గా క్రైస్తవ మత బోధనలు చేస్తున్నారని, ఆయన ఇచ్చిన ఫిర్యాదులోనే ఆ విషయం ఉందని, అలాంటప్పుడు అట్రాసిటీ కేసు ఎలా వర్తిస్తుందని రామిరెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. బాపట్ల కోర్టు మొదలుకొని సుప్రీంకోర్టు వరకు ఈ కేసు సాగింది. మతం మారితే ఎస్సీ హోదా కోల్పోవడంతో పాటు వారు పెట్టే అట్రాసిటీ కేసు కూడా చెల్లదని తీర్పు. ఆ తీర్పునివ్వడంతో పాటు అక్కల రామిరెడ్డి మరో 5గురిపై నమోదైన అట్రాసిటీ కేసును ఏపీ హైకోర్టు గతేడాది కొట్టివేసింది. ఈ ఏడాది మార్చి 21న అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దుకు సంబంధించి ప్రక్రియను బాపట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగం తాజాగా ప్రారంభించింది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చింతాడ ఆనంద్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం. గతేడాది వినతి, ఇప్పుడు కదలిక. గతేడాది ఏప్రిల్లో హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే బాధితుడు రామిరెడ్డి ఫిర్యాదుదారుడు ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేయాలని బాపట్ల జిల్లా రెవెన్యూ విభాగాన్ని ఆశ్రయించారు. గత నెలలో సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో రెవెన్యూ విభాగం ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దుపై ప్రక్రియ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం జాయింట్ కలెక్టర్ సారథ్యంలో జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ విచారణ చేసి ఎస్సీ హోదా రద్దు విషయంలో నిర్ణయం తీసుకోనుంది. దీనిలో భాగంగా ఈ నెల 16న తొలి విచారణ జరిగింది. దీనికి ఆనంద్ గైర్హాజరవుగా పిటిషనర్ రామిరెడ్డి హాజరయ్యారు. పిట్టలవాణిపాలెం మండల తహసీల్దార్, బాపట్ల ఆర్డీఓలు కూడా విచారణలో పాల్గొన్నారు. మరో 2 దఫాలుగా విచారణ ఉంటుందని, ఆ తర్వాత ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై నిర్ణయం తీసుకుంటామని బాపట్ల జిల్లా డిఆర్ఓ తెలిపారు. కాగా ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయడంతో పాటు 2021లో కేసు నమోదు విషయంలో నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన అప్పటి తహసీల్దార్, ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్, డిఎస్పీ, ఎస్ఐలపై కూడా చర్యలు తీసుకోవాలని అక్కల రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఈ నెల 21న హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆనంద్ ఎస్సీ హోదా రద్దుపై తీసుకున్న చర్యలేమిటో వివరించాలని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 16కు వాయిదా పడింది. 2021 చింతాడ పోలీస్ స్టేషన్లో జరిగిందా. ఆనంద్ అనే ఒక పాస్టర్, ఒక మత బోధనలు చేసుకుంటూ బ్రతికే ఆనంద్ అనే ఒక పాస్టర్ రామిరెడ్డి ఆనంద్కు మధ్య ఘర్షణలో భాగంగా నాపై దాడి చేసిందని రామిరెడ్డి వర్గీయుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరి ఈయన ఎస్సీ కాదు కదా, ఈయన క్రిస్టియన్ కదా, కానీ పేరుకు మాత్రమే క్రిస్టియన్. వాళ్ళ సర్టిఫికెట్లన్నీ ఎస్సీలోనే ఉంటాయి, అంటే ఎస్సీ మీన్స్ హిందువుల్లోనే ఉంటాయి. సో ఆ ఉద్దేశం కొద్దీ మీరు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటే ఏం చూడకుండా టకా పెట్టి పడేస్తున్నారు పోలీసులు. ఈ కేసుని ఇప్పుడు ఎగ్జాంపుల్ అవుతుంది. దేశవ్యాప్తంగా చింతాడ పోలీస్ స్టేషన్
బాపట్ల కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు దేశవ్యాప్తంగా ఎగ్జాంపుల్ అవుతుంది, భారతదేశ వ్యాప్తంగా ఎగ్జాంపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈయనకు ఎస్సీ హోదా రద్దుతో పాటు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేయడంతో పాటు ఎవరైతే ఆ ఎస్ఐ నుంచి డిఎస్పీ స్థాయి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలని రామరెడ్డి ఫిర్యాదు చేసింది. మరి ఏం జరుగుతుందో 16వ తారీఖు చూద్దాం ఇక.